అవన్నీ తొలగిపోయాయి అనుకోండి, ఆటోమేటిక్గా మన ఇంట్లో అంతా పాజిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుందో అప్పుడు మనకి డబ్బు వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా, ఆ వృధాగా ఖర్చు అవ్వడం అనేది తగ్గుతుంది. ఇప్పుడు కొంతమంది రూ. 10 ఖర్చు పెట్టే చోట రూ. 100 తీసేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఒక రూ. 1000 మనం పర్స్‌లో పెట్టుకున్నామనుకో, మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ రూ. 1000 అయిపోతుంది. అవునా కాదా? కొంతమంది ఈ రూ. 1000 ఎందుకు ఖర్చు పెడుతున్నాం, ఈరోజు 500 పక్కన తీసి 500 ఖర్చు పెడదాం అనే మనీ మేనేజ్మెంట్ కూడా చేస్తుంది. కొంతమంది ఆ మనీ మేనేజ్మెంట్ లేకోకుండా ఎలా పడితే అలా డబ్బుని వాడేస్తుంటారు. ఎప్పుడైతే అలా డబ్బుని మనీ మేనేజ్మెంట్ లేకోకుండా వాడేస్తుంటారో వాళ్ళకి మనీ ఫ్లో అనేది జరగదు. ఎప్పుడైతే మనం లక్ష్మీదేవిని గౌరవిస్తామో, ఎప్పుడైతే ఆమెను ఆచితూచి మనము వాడుకుంటామో మనకి మనీ అబెండెన్స్. చాలామంది ఇంట్లో నెగిటివిటీని చాలా పెంచుకుంటారు. ఎక్కడ పెట్టాల్సిన ప్లేట్స్ అక్కడ పెట్టరు, ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ ఉండవు, ఎక్కడ ఉండాల్సినటువంటి బట్టలు అక్కడ ఉండవు. చాలామంది ఎలా పడితే అలా తినేస్తూ ఉంటారు, ఎలా పడితే ఇంటిని శుభ్రం చేసుకోకుండా ఉంటుంది. అప్పుడు మనలో ఆటోమేటిక్గా నెగిటివ్ అనేది ఫామ్ అవుతుంది. ఇంట్లో కూడా నెగిటివిటీ అంతా ఫామ్ అవుతుంది. ఎవరైతే శుచి శుభ్రం పాటించుకోకుండా ఇంట్లో ఎట్లా పడితే అట్లా తిని, ఎట్లా పడితే అట్లా వేసేసి, కొంతమంది అయితే చెత్త ఊడవటానికి కూడా బద్దకిస్తారు. వారానికి ఒక రోజో 10 రోజులకు ఒక రోజో ఊడ్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా కాకుండా ప్రతిరోజు మనము ఇంటిని ఉదయం లేవంగానే శుచి శుభ్రంగా గుమ్మం కడుక్కోవాలి, ముగ్గులు వేసుకోవాలి. మన ఇంటి నుంచి మనం బయటికి రాకనే గుమ్మం కడుక్కొని, ముగ్గులు వేసుకొని, ఇల్లు తుడుచుకొని, దేవుని దీపం పెట్టుకుంటే మనకంతా పాజిటివ్గా జరుగుతుంది. అలా ఎవ్వరు చేయట్లేదు. ఏదో హడావుడిగా వండుకున్నామా, తిన్నామా, అవన్నీ అక్కడ పడేసామా, మన పనులకు మనం వెళ్ళిపోయామా అని అదంతా మనం పేరేసుకున్నటువంటి నెగిటివిటీనే. ఇప్పటి నుంచి అలా చేయకోకుండా ఎవరైతే నెగిటివిటీతో బాధపడుతున్నారో, ఎవరైతే మేము అనుకున్నవేవి జరగట్లేదు అని అనిపించిందో వాళ్ళు ప్రతిరోజు మన ఇంట్లో గళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ గళ్ళుప్పుని ఇల్లు మాపింగ్ చేసేటప్పుడు ఆ గళ్ళుప్పుని కొంచెము బకెట్లో వేసి ఆ ఉప్పు నీళ్ళతో ఇల్లు మొత్తం అంతా తుడిచేయాలి. ఫస్ట్ తుడిచేసిన తర్వాత మనం స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మనం పూజ చేసుకుంటాం కదా, కొంతమంది పూజ చేసుకుంటారు, కొన్ని రిలీజియన్స్ పూజ చేసుకునే వాళ్ళు చేసుకోండి, చేసుకునే వాళ్ళు కూడా ఈ గల్లు ఉప్పు అనేది వాడచ్చు. ఈ మన ఇంట్లో ఈ గల్లుప్పు ఉంటుంది కదా, ఇలా ఏదైనా ఒక ప్లేట్తో గల్లుప్పుని తీసుకోండి. ఆ గల్లుప్పుని లవంగాలు ఉంటాయి కదా మన ఇంట్లో, ఆ లవంగాల్ని మీ ఇంట్లో ఎన్ని లవంగాలున్నా పర్వాలేదు, మీకు పెట్టుకోవచ్చు. ఎన్ని లవంగాలు తీసుకోవచ్చు, కౌంట్ చేసి ఒక 3 తీసుకోవచ్చు, కౌంట్ చేసి ఒక 5 తీసుకోవచ్చు, లేకపోతే కౌంట్ తీసుకొచ్చి ఒక 11 లవంగాలైనా తీసుకోవచ్చు. ఆ లవంగాన్ని ప్రతి దాన్ని కూడా ఇలా మనము ఉప్పులో ఇలా పెట్టేసి ఒక మూలను పెట్టేసాము. ఈశాన్య మూల ఎక్కడైనా చూసి, లేకపోతే ఇంటి గుమ్మం బయట కానీ ఇంటి గుమ్మం లోపల కానీ ఈశాన్య మూలంలో ఎక్కడైనా, లేకపోతే ఆగ్నేయంలో, లేకపోతే నైరుతిలో ఎక్కడ ఒక మూలను మనం ఇంట్లో పెట్టేసాము అనుకో, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా లాగేస్తుంది. లవంగాలను పెట్టడం వల్ల లక్ష్మీ అనుగ్రహం అనేది కూడా జరుగుతుంది. ఈ చిన్న టెక్నిక్ ఎవరైనా ఫాలో అయ్యారు అనుకో, ఖచ్చితంగా వాళ్ళకు ఇది రోజు తీసేయాల్సిన అవసరం ఉండదు. ఈరోజు పెట్టాం మనం, ఈ వీక్ అంతా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వీక్ మీరు ఏ రోజు పెట్టారో నెక్స్ట్ వీక్ అప్పుడు మళ్ళీ తీసేసి మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో నెగిటివిటీ ఫామ్ అయి ఉంటుంది, కానీ మళ్ళీ పాజిటివిటీ రావాలి కాబట్టి మళ్ళీ మనం సేమ్ ఇలానే ఉప్పు వేసి లవంగాలు వేసి పెట్టుకోవాలి. ఇలా ప్రతిరోజు చేయకపోయినా వారానికి ఒక్కసారైనా అలా చేసి మనం పెట్టుకున్నాము అనుకో, మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అనేది బయటకు వెళ్ళిపోతుంది, పాజిటివిటీ అనేది మనకు వస్తుంది. ఎవరైనా మన ఇంటికి గబక్కని వచ్చారు, ఆ ఉప్పు వైపు చూసినా కూడా వాళ్ళ దృష్టి కూడా ఆ ఉప్పు లాగేస్తూ ఉంటుంది. మనిషిలో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా పోతుంది, మనుషులకి మన ఇంటికి పట్టిన నెగిటివిటీ పోతుంది, మనీ అబెండెన్స్ కూడా జరగడానికి చాలా వరకు సోర్స్ ఉంది. ఇది చిన్న